ఆత్మ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకు. ఎక్కడ విన్నారు ఈ పదాలు ఎప్పుడన్నా? పుట్టు క్రైస్తవులు కదండి. పుట్టు క్రైస్తవులేనా? పుట్టాక క్రైస్తవులు అయ్యారా? ఈ మధ్యనేనా? అయితే వాస్తవానికి ఏంటంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా క్రైస్తవుడు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు క్రైస్తవుడు? తర్వాత దారి తప్పిపోయారు. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపు ప్రేమ చేత ఆయన మనలను, అసలు కంటెంట్ వదిలిపెట్టేశారు. మనం క్రైస్తవులం అవ్వాలంటే క్రీస్తులో ఏర్పరచుకునే గారు వెళ్ళిపోయారు. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని దేవాది దేవుడు అనాది సంకల్పంలోనే తన ఎదుట మనము పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపు ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనలను ఏర్పరచుకునేను. ఇప్పుడు క్రీస్తులో ఏర్పరచుకుంటే మనమంతా ఎవరమవుతున్నాం? క్రైస్తవులం అవుతున్నాం. క్రైస్తవులుగా ఉండాలి, క్రీస్తుని పోలి నడవాలన్నది దేవుని సంకల్పం. బట్ అలా బ్రతకలేదు కదా. అర్థమవుతుంది నేను చెప్పేది? అలా బ్రతకకపోబట్టి అపవాది చూపించిన ఆ తంత్రానికి, ఆ మంత్రానికి మీరు పడిపోయి, నీది ఎర్ర జెండా, నాది పచ్చ జెండా, నీది పసుపు జెండా, నాది గ్రీన్, ఏమండి ఎల్లో, ఇలా రకరకాల జెండాలో పెట్టేసుకున్నారు. ఎందు గురించి? దేవుని సంకల్పం మర్చిపోయారు కాబట్టి. అర్థం కావట్లేదు నేను చెప్తున్నది. అప్పుడు ఏమైపోయారు మనిషి? మామూలుగాను ఈ కులాలు, ఈ వ్యవస్థలన్నీ కూడా దాంట్లోంచి వచ్చినాయే. అంటే నీకు నాకు పడట్లేదు, నువ్వు పెద్దోడివి, నేను చిన్నోడిని, నువ్వు పెద్దదానివి, నేను చిన్నదాన్ని. దేవుడు ఏం చెప్పాడు? ప్రేమ కలిగి జీవించమన్నాడు. ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ప్రేమ కలిగి జీవిస్తే అప్పుడు మనం ఎవరు అవుతున్నాం అంటే క్రైస్తవులం అవుతున్నాం. కానీ ఈ యుగ సంబంధమైన సాతాను వారు మనోనేత్రానికి గుడ్డితనం కలగజేసి ఆ కలగజేసిన దాన్ని బట్టి ఏం జరిగిందంటే, నీదే క్యాస్ట్, మాదిగ క్యాస్ట్, నాదే క్యాస్ట్, మాల క్యాస్ట్, నీదేం క్యాస్ట్, కమ్మ క్యాస్ట్, నాదేం క్యాస్ట్, కాపు క్యాస్ట్, నీదేం క్యాస్ట్, వడ్ర, రెడ్డి, మాల, మాదిగ, సుంచెరక, ఎరుకలు ఇవన్నిటిని తీసుకొచ్చారు. బట్ మనమైతే మాత్రం ఫస్ట్ క్రైస్తవులుగా ఉండాలన్నది దేవుని సంకల్పం. ఇవన్నీ మధ్యలో వచ్చినవి. అర్థమైందా? సో మరలా మిమ్మల్ని క్రైస్తవులుగా బందలో పడ్డారు కాబట్టి మరలా క్రైస్తవులుగా క్రీస్తుని పోలి నడుచుకునే వారిగా మిమ్మల్ని రూపుదిద్దడం కొరకే దేవుడు మమ్మల్ని ఎన్నుకుని మీకు ఆ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఓకేనా? రైట్. అందరినీ కోస్తే వచ్చేది రక్తం వస్తుందా? కొందరు కోస్తే పాలేమన్నా వస్తాయా? రక్తమే వస్తుందా? పాలేమన్నా కారతీయా? అందరూ మనుషులేనా? అయితే దీంట్లో మనం విభజించుకోవాల్సింది ఏంటంటే, కొందరు పరిశుద్ధులు ఉన్నారు, కొందరు పాపాత్ములు ఉన్నారు. అంటే తనను తాను హెచ్చించుకునేవారు ఉన్నారు, తనను తాను తగ్గించుకుని దేవునికి ఇష్టలుగా బ్రతికేవారు కూడా ఉన్నారు. ఈ రెండే ఉన్నాయి ఇప్పుడు. అర్థమైందండి? హెచ్చించుకునేవారు, తగ్గించుకునేవారు, ఈ రెండే ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు తగ్గించుకుని ఉంటే దేవుడు కార్యక్రమాలు చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు. మీరు సరెండర్ అయ్యి పుట్టించిన దేవుని యొక్క సంకల్పాన్ని మీరు తెలుసుకోండి అని చెబుతున్నాం. ఓకే, అంశంలోకి వెళ్తున్నాను. ఇప్పుడు దాకా మీదంతా చెప్పుకుంటూ వచ్చాను, అంశంలోనికి వెళ్తున్నాం. ఇప్పుడు అంశం ఏంటంటే, ఆత్మ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకు. ఈ ఆత్మ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టడం అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషులు, ఈ జగత్ పునాదిలో ఉన్న ప్రతి ఒక్క మనుషులు, ఈ జగత్తులో ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా మొదటిగా దేవుని యొక్క ప్రేమ చేత, దేవుని యొక్క సంకల్పం చేత ఏమండి ఆత్మలుగా ఈ భూమి మీదకు వచ్చారు. ఏ ఆత్మ అంటే, దేవునికి ఉన్న సంకల్పంలో ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ద్వారా అందరూ కూడా
పుట్టాలి, అందరూ కూడా పెరగాలి, అందరూ పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆలోచనలోకి ఒకసారి మనం తొంగి చూస్తే ఆదికాండము మొదటి అధ్యాయము 2వ వచనం మనం చూద్దామండి. ఆదికాండము మొదటి అధ్యాయము 2వ వచనం. ఆదికాండము మొదటి అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను. ఇక్కడ కూడా మీకు ఉండేను కనపడుతుందండి. పోయిన వారం దేవాలయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఉండేను అనే దాని గురించి మాట్లాడాను. అంటే ఇప్పుడు లేదని అర్థం. అందుకే వాక్యం చెబుతున్నప్పుడు కొంచెం మనసు పెట్టండి, ఆలోచన చేయండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఇప్పుడు నిరాకారంగాను శూన్యంగా ఉందా? ఎలా ఉంది? మనుషులతో నింపబడి ఉంది. అర్థమైందా? ఉండెను అన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి చాలా తేడా ఉందా లేదా? నిరాకారముగాను శూన్యముగా ఉండెను. ఆ ఉన్న దాంట్లోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. సూర్యచంద్ర నక్షత్రములు సమస్తాన్ని అన్నిటిని కూడా దేవుడు ప్రవేశపెట్టాడు. ఉండెను అన్నదానికి తర్వాత కలిగిన దానికి వ్యత్యాసం తెలుసుకోవాలి. శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అల్లాడుచుండెను. ఈ అల్లాడుచున్న దేవుని ఆత్మను దేవునికి ఒక సంకల్పం ఉన్నది కాబట్టి ఆ సంకల్పంలోనే ఏం చేస్తాడని మనం ఆలోచిస్తే, భూమి మీదనున్న ఆది మానవుడు ఆదామును మొదలుకుని నేటి వరకున్న సకల మానవాళులంతా కూడా, పుట్టి చనిపోయిన వారైనా సరే, పుడుతూ పెరుగుతున్న వారైనా సరే, ఎవరైనా సరే ఈ ఆత్మ వలనే మనిషి బ్రతుకుతున్నాడు, జీవాన్ని పోసుకుంటున్నాడు అన్నది తెలుసుకోవాలి. అర్థమైందండి? యెహోవా దేవుడు చేసిన సంకల్పం ఇదంతా కూడా చూడగలిగితే ఆయన ఏం చేశాడు? ఈ జలముల పైన అల్లాడుచున్న ఆత్మను ఏం చేశాడని మనం ఆలోచించగలిగితే, అదే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఏమయ్యాడండి? జీవాత్మ అయ్యాడు. అంటే దేనితో చేశాడు? నేల మంటితోటి నరునను చేసి వాని నాసిక గ్రంథములో జీవాత్మను ఊదగా నరుడు ఏమయ్యాడంటే జీవించడం స్టార్ట్ చేశాడు, బ్రతకడం స్టార్ట్ చేశాడు, నడవడం స్టార్ట్ చేశాడు, పని చేయడం స్టార్ట్ చేశాడు. ప్రతి పని కూడా స్టార్ట్ చేయడం అనేది అయితే మాత్రం జరిగింది. నేలమంటితో నరుని చేసి దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది కాబట్టి ఆ అల్లాడుచున్న ఆత్మను నేలమంటితోటి నరుని చేసి ఆ నరునికి జీవాత్మను ఊతగా నరుడు ఏమయ్యాడంటే జీవించడం స్టార్ట్ చేశాడు. అంతేనండి. ప్రారంభంలో మనుషుని యొక్క ఉనికి ఇలా ప్రారంభమయ్యింది. ఆయనే మనందరికీ మూల పురుషుడైన ఆదాము గారు. ఆదాము గారు మనందరికీ మూల పురుషుడైన, అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి 2023 సంవత్సరాలు అవుతుంది కదా. 2023 అంతకు ముందు చాలామంది భక్తులు ఈ భూమి మీద బ్రతకడం జరిగింది. కొంతమంది దుర్బోధకులు క్రిస్మస్ చేస్తున్నప్పుడు క్రీస్తు నేడే పుట్టాను, ఇదిగో 2000 సంవత్సరాలు అవుతుంది అని అన్నప్పుడు అంతకు ముందు ఉన్నది ఎవరని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం అయితే మాత్రం ఉండదు. ఇలా ప్రతి ఒక్క మనిషి కూడా మూల పురుషుడైన ఆదాము నుండి బయలుదేరి వచ్చిన వాళ్ళే. దీంట్లో అనోహు గారు కావచ్చు, మోషే గారు కావచ్చు, ఏలియా కావచ్చు, ఒక గెహాజీ కావచ్చు,
ఏమండి ఒక దావీదు గారు కావచ్చు, ఒక సొలొమోను గారు కావచ్చు, ఒక సంసోను కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక కయ్యేను కావచ్చు, ఒక యెహేబేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలాగ వచ్చారు అంటే, ఇదిగో దేవుని యొక్క ఆత్మ మూలంగా వచ్చారు. అవునా కాదండి? అవునా కాదా? అవునా కాదా? సో, ఇలా చూడండి. ఇలా దేవుని ఆత్మ మూలంగా వచ్చిన వారే ప్రతి ఒక్క మనిషి కూడా. అర్థమైందా? అంటే ఆత్మ, శరీరము కలయిక ద్వారా ఒక మనిషి అయితే మాత్రం అయ్యాడు. ఆర్ యూ ఓకే? అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ రేపొద్దున అడిగితే మాత్రం తెరుమొహలేసి చూడకూడదు. ఆత్మ, శరీరము రెండిటిల కలయికే మనిషి ప్రారంభం. అర్థమైందండి? ఆత్మ, శరీరము రెండిటిల కలయికే మనిషి యొక్క ప్రారంభం. నేనేమని మాట్లాడుతున్న అంశము ఆత్మ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకంటున్నాను. ఇప్పుడు మనలో ఉన్నది ఏ ఆత్మ? పరిశుద్ధాత్మను దుఃఖపెట్టొద్దంటున్నాను కదా! ఇది ఏ ఆత్మ? ఆలోచన చేయాలా వద్దండి? అంటే మీరు ఎవరిని దుఃఖపెడుతున్నారు? దేనిని దుఃఖపెడుతున్నారు? మీకు దీన్ని దుఃఖపెట్టడం వల్ల వచ్చే మీకు లాభమేంటి? కీడేంటి? అని మీరు ఆలోచన చేయాలి. మేము ఆలోచన చేశాం కాబట్టి, మాకర్థమైనది కాబట్టి, నేను మీతో పంచుకుంటున్నా. దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను కాబట్టి, ఆ ఆత్మను నేలమంటితోటి నరులను చేసి, వాని నాసిక గ్రంథములో జీవాత్మను ఊదగా నరుడు జీవుడయ్యాడు. ఆ నరుడు ఈ భూమి మీద ఉన్న సకల మానవాళికి దాంట్లో చెప్పాను కదా! వారు, వీరు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఆత్మను కలిగే బ్రతుకుతున్నారు. ఒక ఒడ్డి గింజను చూడండి. ఆ ఒడ్డి గింజను ఒక దాని పెడితే అది ఎన్ని గింజలిద్దండి మనకి? ఇలా ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు కంపేర్ చేసి చూడండి. అది ఒడ్డి గింజే కావచ్చు, గోధుమ గింజే కావచ్చు, జామ గింజే కావచ్చు, సీతాఫలపు గింజే కావచ్చు, లేదా మామిడి టెంకే కావచ్చు. మనం పెట్టేది ఎన్ని పెడుతున్నాం? ఒకటి పెడుతున్నాం. అది ఫలించి ఎన్ని కాయలనిస్తుంది? అలాగే విస్తారంగా మీరు ఫలించి అభివృద్ధి నొంది ఈ భూమిని లోపరుచుకోవాలన్నది దేవుని యొక్క సంకల్పం. అయితే ఈ ఆత్మకు ఈ ఆత్మకు కావలిగా వేరొక ఆత్మను పెట్టాడు. పెట్టారా లేదండి? మీరు ఇంటి నుంచి బయటికెళ్తున్నప్పుడు ఎవరినన్నా కాపలా పెట్టి బయటికి వెళ్తారా? ఏవండి? ఎవరికైనా చెప్పి వెళ్తారా? లేకుంటే డైరెక్ట్‌గా తాళం వేసేసుకొని వెళ్ళిపోతారా? చెప్పి వెళ్తారా లేదా? ఈ మధ్యన కుక్కలు కూడా వచ్చినాయి కదా! కుక్కను కాపలా పెడుతున్నారా లేదా? పెడుతున్నారా? ఎందుకు? ఈ ఇంటిని ఎవరైనా దొంగలు దోచుకుంటారేమో, ఈ ఇంటిని ఎవరైనా పాడు చేస్తారేమోనని. అలాగే దేవుడు ఈ ఇంటిని కాపలా కాడని కూడా ఒక ఆత్మను మనకి ఏమండి సెక్యూరిటీగా ఉంచాడు. ఏమంటారు దీన్ని? సెక్యూరిటీగా మనకి ఈ ఆత్మను ఉంచాడు. చూద్దామండి. సామెతల గ్రంథము. చాలామందికి ఈ ఆత్మ శరీరం గురించి అర్థం కాకనండి తల్లకిందులు అయిపోతున్నారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి? మనిషి ప్రారంభం దేవుని యొక్క ఆత్మ, యెహోవా దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది కాబట్టి, ఆ ఆత్మను నేలమంటితో నరులను చేసి, ఆ నరునికి రాసిక గ్రంథములో జీవాత్మను ఉదగా నరుడు జీవుడయ్యాడు. ఇంకొక ఆయన స్టేట్మెంట్ చూద్దాం. సామెతల గ్రంథం 20 అధ్యాయం 27 వచనం. సామెతల గ్రంథము 20 అధ్యాయము ఏమండి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. చాలు. నరుని యొక్క ఆత్మ అంటే మీలో ఉన్న ఆత్మ. మీరు తింటున్నారు, నడుస్తున్నారు, పడుకుంటున్నారు, పెండ్లి చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు. ఇవన్నీ చేయడానికి ఇదిగో నరునిలో ఏ ఆత్మ ఉన్నది? యెహోవా ఆత్మ నరునికి యెహోవా పెట్టిన దీపము. అంటే ఇది ఎలుగుతున్నది కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, మాట్లాడుతున్నాం, తింటున్నాము, అన్నీ చేస్తున్నాం. అంటే మనలో ఏమున్నది ఇప్పుడు? దేవుని యొక్క ఆత్మ ఉన్నది. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది. ఏ ఆత్మ అంటే ఇది దేవుని యొక్క ఆత్మ. అందరికీ ఉన్న ఆత్మ. ఏమండి?
ఒకళ్ళకి ఒక ఆత్మ, ఇంకొకరికి ఇంకొక ఆత్మ లేదు. అందరికీ భూమి మీద ఉన్న సకల మానవాళికి, సకల జనాంగానికి, సకల మనుషులందరికీ కూడా ఈ యెహోవా పెట్టిన దీపమే మనిషిని నడిపిస్తున్నది. ఈ 60 కిలోల మాంసపు ముద్దని. 60 కిలోలైనా అవ్వచ్చు, 25 కిలోలు అవ్వచ్చు, 70 కిలోలు అనవచ్చు. ఇదేంటి 60 కిలోలు అయితే మరి 70 కిలోలకి పనిచేయదా అని అడగొచ్చు. క్రాస్ ఎగ్జామ్ చేస్తారు. అంటే ఏ బరువుతో సైజు లేదు కానీ ఆత్మ అయితే మాత్రం దేవుడు. అర్థమైందా? అర్థం కాలేదా? నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము కాదంటావా? కాదు, ఇది యెహోవా పెట్టింది కాదు అని అంటావా నువ్వు? దేవుడే పెట్టాడా? భూమి ఆకాశాలను సమస్తాలను కలగజేసింది దేవుడేనా? నమ్ముతున్నారా మీరు అది? దేవుడేనా కలగజేసింది? నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపమేనా? అది ఎలుగుచున్నదని మీరు నమ్ముతున్నారా? అది ఎలుగుచుందా? అక్కడ లైటు కరెంట్ ఉంది కాబట్టి కదా వెలుగుతుంది. అలా మీరు బ్రతుకు ఉన్నారు అని అంటే దేవుని యొక్క ఆత్మ మీలో వెలుగుతున్నది అని మీరు గుర్తించాలి. ఉం? దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్నదని మొదటిగా మీరు గుర్తించాలి. మీరు తింటున్నా, మీరు నడుస్తున్నా, మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్నది కాబట్టి ఈ శరీరంతో పని చేస్తున్నావు. కానీ ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిందనుకో, ఈ శరీరము చస్తాది, ఆత్మ వెళ్ళిపోతాది. చచ్చి చెప్పండి, చచ్చిపోయాడు, చచ్చిపోయింది అంటారా? అంటారా అనరా? చచ్చిందేంటి, పోయిందేంటి? ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మ నీలో ఉంటేనే అందరికీ అవసరముంటది. అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు. కన్నవారే ఉన్నను, కట్టుకున్నవారున్నను, ఎవరికి కనిపించక ఈ ఆత్మ వెళ్ళిపోతుంది. తనువు నమ్మినా కట్టి మిగిల్చింది కన్నీటిగాద. ఇలా ఆత్మ శరీరం గురించి మీకు అర్థమైంది అంటే ఆత్మ పరిశుద్ధాత్మను మీరు దుఃఖ పెట్టొద్దు అనే దాని గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే ఈ ఇంటిని దొంగలకి మీరు అప్పగించొద్దు. ఈ ఇంటిని మీరు, ఈ దేహం అనే ఇంటిని మీరు సాతానికి అప్పగించొద్దు. సాతాని క్రియలు వేరు, దేవుని క్రియలు వేరు కదా. శరీర కార్యములు వేరు, ఆత్మ కార్యములు వేరు కదా. ఈ ఆత్మ కార్యాలను మీరు ఫలించాలి. ఆత్మ అన్న ప్రతి చోట కూడా స్పష్టంగా రాస్తాడండి. అంటే మనలో నడిపిస్తున్నది ఏంటంటే ఆత్మ. చూద్దాం, మరో వచనం చూద్దాం. ఏ ఆత్మ అయితే మనల్ని నడిపిస్తున్నదో అనే దాని గురించి మనం ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త 6:63. యోహాను సువార్త 6:63. యోహాను సువార్త 6:63. ఆత్మయే ఒత్తు ఏకారు ఏంటండి అక్కడ ఏమని మాట్లాడాడు? ఇప్పుడు దాకా నేను మాట్లాడాను కదా. మనిషిని కదిలించేది ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ శరీరము కేవలం మాత్రమే, కానీ ఆత్మయే జీవింప చేయుచున్నది. అది భూలోకంలోనూ జీవింప చేయుచున్నది. తర్వాత మరణించిన తర్వాత కూడా మరో లోకం ఉన్నది కదా, ఆ లోకంలో కూడా ఈ ఆత్మే జీవించాలి. ఈ ఆత్మే నరకానికి వెళ్ళాలి. ఈ ఆత్మే పరలోకానికి వెళ్ళాలి. ఏ లోకానికి వెళ్ళడానికి ఈ భూమి మీద మనం సిద్ధపాటు కలుగుతున్నామో ఆలోచన చేయాలి. అంటే ఇక్కడ వదిలేస్తాం, ఈ తొడుగును వదిలేస్తాం, అవునా కదండి. ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి మరలా ఎక్కడికి వెళ్తామంటే నరులారా తిరిగి రండి అని దేవుడు చెప్పాడు కదా, అక్కడికి వెళతామన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే, ఎందుకో మనలో ఉన్నది, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషులకి కూడా కామన్గా ఉన్నది దేవుని ఆత్మ.
దేవుని ఆత్మ ఉన్నది కాబట్టే మనిషి తిరుగుచున్నాడు, నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు, పాటలు పాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. ఏమండి, ఉద్యోగం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, వ్యవసాయము కూడా చేస్తున్నాడు. దేనిని బట్టి? దేవుని ఆత్మ తనలో ఉన్నది కాబట్టి, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము కాబట్టి. అవునా కదండి? అలాగే యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఆ ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఇది తాత్కాలికము, కేవలము కొద్ది రోజులు మాత్రమే. ఈ కేవలం అనేది మీకు వినపడుతూ ఉంటుంది కదండి ఆఫర్లో. కేవలము దీపావళి ఆఫర్, కేవలము దసరా ఆఫర్. అవునా? కేవలము అనేది కేవలం ఏంటంటే తక్కువ కాలంలో ఉండేది, తక్కువగా ఉండేది. కేవలము అనే పదం. కేవలము ఈ శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచున్నది. ఇది యోహాను గారు ఇస్తున్న స్టేట్మెంట్. అక్కడ ఎవరు చూసాం? సొలొమోను గారి స్టేట్మెంట్ చూసాం. మొదటిలో ప్రారంభంలో మోషే గారి స్టేట్మెంట్ చూసాం. ఇక్కడ యోహాను గారి స్టేట్మెంట్ చూసాం. అవునా కదండి? ఇకపోతే ఇప్పుడు ఇది కామన్గా ఉండే ఆత్మ. ఇది అందరికీ, ఇది అందరికీ ఉండే ఆత్మ. అందరికీ దేవుడు ఈ భూమి మీద మీరు ఫలించి అభివృద్ధి పొంది నా వలన మీరు అనేకమైన మేలులు పొందుకోవాలని చెప్పేసిననే అందరికీ ధారాళంగా దయచేసిన ఆత్మ ఇది. ఏమండి? కామనగా దేవుడని ఒప్పుకున్న, దేవుడు కాదని ఒప్పుకుంటున్న, తాగుబోతైనా, తిరుగుబోతైనా, వ్యభిచారైనా, లేదు నాస్తికుడైనా అందరికీ కామన్గా ఉండే ఆత్మ ఈ ఆత్మ. ఈ ఆత్మ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకో. నాస్తికుడు అంటే తెలుసు కదండి, దేవుడు లేడంటా ఉంటారు వాళ్ళు. అసలు దేవుడే లేడంటుంటారు. కొంతమంది దేవుడు ఉన్నా ఆయన దేవుడు కాదంటారు. కానీ అసలు దేవుడే లేదనే వాళ్ళకి ఇచ్చిన బిరుదు ఏంటంటే నాస్తికులు. ఏమండి? ఆ నాస్తికుడికి ఉన్నదైనా సరే, వ్యాపారవేత్త, ఉద్యోగస్తుడు, ఎవరైనా సరే, ఒక నాసా శాస్త్రవేత్త అయినా సరే, ఎవరికైనా సరే దేవుడు లేడంటున్న వాళ్ళకి, ఉంటున్నాడు అంటున్న వాళ్ళకి, వ్యభిచారం చేస్తున్న వాళ్ళకి, దొంగతనాలు చేస్తున్న వాళ్ళకి, ప్రార్థన చేస్తున్న వాళ్ళకి అందరికీ ఉండేదే ఈ కామన్గా ఉండే ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. ఈ ఆత్మకు వేరొకరు సెక్యూరిటీగా ఉన్నారనే సంగతి మీకు తెలుసా? తెలుసా? చెప్పండి. అయితే నేను మానేస్తా. వాక్యం ఎవిడెన్స్‌తో చెప్పాలి మీరు. ఈ ఆత్మకు మరొకళ్ళు సెక్యూరిటీగా ఉన్నారు, కావలిగా. ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నారా, పాపములో బ్రతుకుతున్నారా అనే దానికి సెక్యూరిటీగా ఉన్నాడు. తెలుసా? తెలీదా? తెలుసంటే చెప్పమంటానని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయారు. తెలీదు. తెలుసుకుందాం. ఓకేనా? యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఇది అందరికీ కామన్గా ఉన్న ఆత్మలతోటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. అవునా కదండి? అప్పటికే జనులు ఉన్నారు లేదా? ఉన్నారా లేదా? చెప్పండి. ఉన్నారా లేదా? యేసుక్రీస్తు వారు కలిగిన ఆత్మ, అందరూ కలిగి ఉన్న ఆత్మ, కామన్ ఆత్మ ఒకటే. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో తండ్రి వద్ద నుంచి రాబోయే ఆత్మ, ఆదరణకర్తగు ఆత్మ మీ మధ్యకు రాబోతున్నాడు. ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు.
ఏమంటున్నాడు ఆయన కూడా? అక్కడ ఎలా రాసుంది? ఆత్మ అని చిన్న అక్షరాలతో రాసుందా? పెద్ద అక్షరాలతో రాసుందా? పెద్ద అక్షరాలతో రాయబడింది. అంటే ఇది ప్రతీది కూడా మీకు ఆత్మ అని ఎక్కడెక్కడైతే రాయబడి ఉంటుందో ఆ ఆత్మ పరిశుద్ధాత్మ. పెద్ద అక్షరాలతోటి ఎక్కడైతే నల్లగా పెద్దగా హెడ్లైన్ చేసి ఉంటాయో ఇది పరిశుద్ధాత్మ అని మీరు గుర్తించాలి. ఇది ఎవరు మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఏమని? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్తగా. ఫుట్ నోట్లోనే ఏమని రాసుంది? ఉత్తరవాది. ఉత్తరవాది. రేపొద్దున్న ఉత్తరవాదిగా ఉండబోయేది ఎవరంటే ఈయనే. ఎవరు? పరిశుద్ధాత్ముడు. మీరు ఏం చేస్తున్నారు? ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? మీరు ఎలా బ్రతుకుతున్నారు? మీ బ్రతుకు సరైనదా కాదా అనేదే ప్రతీది కూడా లెక్కలోకి తీసుకొచ్చేది పరిశుద్ధాత్ముడు. ఈ ఆత్మకి కాపలగా ఉండేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఉత్తరవాది. ఉత్తరాలు రాసేటి వాడు. ఏ ఉత్తరాలు? లేఖ పంపిస్తాడు అక్కడ ప్రతీదీ కూడా. పోస్ట్ మ్యాన్గా పనిచేస్తుంటాడు ఈ ఆత్మలకి. అంటే మీకు అర్థమవుతుంది ఆయన పోస్ట్ మ్యాన్ కాదండు. అర్థమవుతుందా? ప్రతీది కూడా ఏం చేస్తుంటాడు? మీరు మంచి పని చేస్తున్నారా? చెడ్డ పని చేస్తున్నారా? ఏం చేస్తున్నారు అన్నది ప్రతీది కూడా నరులకును దేవునికి మధ్యవర్తిగా ఈ పరిశుద్ధాత్ముడు మనకి పని చేస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్ముని యొక్క ఉనికి ఏంటి? ఈయన యొక్క ప్రారంభం ఏంటని మనం ఆలోచించేద్దామా? చేద్దామా వద్దా? హేవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం. ప్రవచనం ఇది. అంటే ఇలా రావాలి మనుషుల మధ్యకు అన్నది ప్రవచనం. హేవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం చెప్తుంది. అర్థమవుతుందండి? హేవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం. చూడండి. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. గుర్తుపెట్టుకోండి. మళ్ళా శకరి మమ్మల శిఖాలలోకి వెళ్ళకండి. గ్లోరీ కింద పడతాము, కోట్లెట్టు కొడతాము, బూట్లెట్టు తంతుము, ఇట్లలోకి వెళ్ళకండి. నేను ఇది ఏం చెబుతున్నాను? జరిగిన దానినే మీకు వివరించి చెబుతున్నాను. అవునా కదా? అర్థమవుతుందా? జరిగిన సంగతిని అంటే ప్రవచనాలని వివరించి నేను మీకు చెప్తున్నాను. ఏం జరిగిందనేది, పూర్వం ఏం జరిగిందనేది ఆ లోతుల్లోకి వెళ్ళి నేను మీకు చెప్తున్నాను అన్నమాట. ఏంటంటే పనివారి మీదను పనికత్తెల మీదను చిన్నల మీదను యవ్వనుల మీదను అందరి మీదను నా ఆత్మను కుమ్మరించుదును. కాలము పరిపూర్ణమైనప్పుడు ఇదిగో నా ఆత్మను నేను మీకు ఇచ్చేస్తాను, అందరికీ ఇచ్చేస్తా. అవునా కదండి? మొదట్లో ఏం చేస్తాను? ఒక వ్యక్తి డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు అనుకోండి, ముందు ఎవరు ఉండాలి పక్కన? అవునా? అంటే డ్రైవింగ్ నేర్పేటి వాళ్ళు కావాలి. నేర్చుకున్న తర్వాత ఆయన తీసుకెళ్ళిపోతాడు. అవునా కదండి? ఇలా ఇదిగో కాలము సంపూర్ణమైనప్పుడు ఒక కాలము వచ్చున్నది. ఆ కాలములో ఇదిగో నేను మీకు నేర్పిస్తున్నాను, పరిశుద్ధాత్మను నేను మీకు పంపించేస్తా, డైరెక్ట్గా కారు మీకు ఇచ్చేస్తా, మీరే జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి. అందుకు నేను నేర్పిస్తున్నా ప్రతిదీ కూడా. మీరే జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి అనే దాన్ని నేను మీకు నేర్పిస్తున్నా అనేది మాట్లాడుతూ ప్రవచించెదరు, కలలు కందురు, ఇవన్నీ చూడండి ఒకసారి. తరువాత నేను సర్వజనుల మీద
నా ఆత్మను కుమ్మరింతును, నా కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదురు, మీ ముసలివారు కలల కొందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములు అనగా రక్తమును అగ్నిని ధూపస్తంభములను కనపరచెదను. ఇదంతా కూడా ప్రవచనం. హేవేలు గారు యేసుక్రీస్తు వారి కన్నా పూర్వం ఈ భూమి మీద బ్రతికిన హేవేలు గారి ద్వారాగా ఈ ప్రవచనము చెబుతున్నాడు. దేవుడు అర్థమైందండి. ప్రవచనం అనమాట. ఈ ప్రవచనం నెరవేర్పు జరిగిందా లేదా? ఆ ఈ ఇప్పుడు ఈ ప్రవచనం కదా, ఇది ప్రవచనం అంటే జరగబోయేదా అని గురించి చెప్పేది. ఈ ప్రవచనం నెరవేర్పు జరిగిందా లేదా? మీకు తెలిసి క్రైస్తవులే కదా మీరు. ఆ ఇది జరిగిందా లేదా అని అడిగాను. మేము మీకు తెలుసా లేదా? ఇది ఈ ప్రవచనం నెరవేర్పు జరిగిందా లేదా? ఈ ప్రవచనము నెరవేర్పు జరిగిందా లేదా? క్రైస్తవులుగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. జరిగిందా లేదా? ఎస్ ఆర్ నో? జరగలేదా? వెరీ గుడ్. అందుకే బైబిల్ చదవమని చెప్పేది. తెలుస్తుందని చెప్పేసి నేను. చూద్దాం, జరిగిపోయింది. హ్మ్. జరిగిపోయింది. నేను లెగలేదు కదా అని చెప్పేసి నేను పాలోడు పాలు పోయకుండాను, పేపరోడు పేపర్ వేయకోకుండాను ఉండడు. వేసేసి వెళ్ళిపోతాడు. మీరు తీసుకోకపోతే అది అలా వరుసగా కొట్టుకుపోద్ది అది. అవునా కదండి? అలాగ వీళ్ళు అనుకో బయటే సంచిలో వేస్తారు కదా, పాలోడు తీసుకొచ్చి అపార్ట్మెంట్లోని సంచిలో వేస్తాడు. తెల్ల సాయంత్రకాలు ఉబ్బిపోతాయి, ఎక్స్పైర్ అయిపోతాయి. నువ్వు తీసుకోలేదని చెప్పేసి నువ్వు పాలోడు పాలు లేదంటే మాత్రం సెట్ అవ్వదు. పేపర్ అయిన పేపర్ లేదంటే సెట్ అవ్వదు. అవుద్దా? నీకు తెలీదు, అజ్ఞానంలో ఉన్నారు. ఇది ఆల్రెడీ ప్రవచనము నెరవేర్పు కూడా జరిగిపోయింది ప్రారంభపు దశలో. చూద్దాం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం. జరిగిందా లేదా అనడానికి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. రాసుకున్నాడు అంటే రాసుకోండి, చక్కగా ఉంటుందండి. అయితే పేతురు, ఇది ఎవరు చెప్తున్నారు అనుకుంటున్నారు? పేతురు గారు అంటే ఆ చాలా కాలం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారిని వెంబడించిన ఒక ఆయన చెబుతున్నాడు, పేతురు గారు ఈయన. అయితే పేతురు ఆ పదునగురుతో కూడా లేచి, ఏమండి, నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా బిగ్గరగా అంటే జాగా చెబుతున్నాడా? ఇదిగో ఇదిగో నమ్మాయి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటారు కదా, ఇదిగో నమ్మాయి ఇదిగో నమ్మాయి జాగా చెప్తున్నాడా? బిగ్గరిగా గట్టిగా చెప్తున్నాడా? గట్టిగా అంటే బిగ్గరిగా అంటే గట్టిగా చెప్తున్నాడు ఆయన. లేచి మరీ చెప్తున్నాడు ఆయన. కూర్చొని ఉంటున్నప్పుడు దాకాను లేచి మరీ చెబుతున్నాడు ఆయన. లేచి నిలబడి చెబుతున్నాడు. స్టేజ్ ఒకసారి అర్థం చేసుకున్న పరిస్థితి. పేతురు లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక. ఇదిగో పాస్టర్ గారు, మీకు తెలియదు కదా, ఇదిగో మీకు తెలియను గాక. ఏమంటున్నాడు ఆయన? చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు, ప్రొద్దు పొడుచిన జాము కాలేదు. హేవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతులు ఇదే. ఏమనగా అంటే పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. పెంతుకోస్తు పండగ అనేది ఒకటి జరుగుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చేసి ఇదిగో వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారు. భాషల గురించి ఒకసారి చెప్తా, క్లారిటీగా చెబుతానే. షకరి మమ్మలాల షికలాల రికందార బకందార ఈ కాదు. కోటెట్టుకుని కొట్టడము, బూటెట్టి తన్నడము ఈ కాదు భాషలు అంటే. ఆ భాషల గురించి కూడా చెప్తాను. నేను సావకుండా బ్రతుకుంటే ప్రతి దాని గురించి వివరించి చెబుతా. వాళ్ళు భాషలు మాట్లాడారు. ఏ భాషలు అంటే అన్య భాషలు మాట్లాడారు. వారికి రాని భాషల గురించి కూడా మాట్లాడుతున్నారు వారు. ఏమండి, అవునా కదా? నేనున్నాను, ఎన్ని భాషలు మాట్లాడతా? हम बोल रहे हैं तो कितना
బోల్ సక్తే. నేనేమన్నాను ఇప్పుడు? నేనేమన్నానండి? మీకు తెలీదు. నేను చెప్పాననుకోండి ఎన్ని భాషలు చెబుతాననేది మాట్లాడుతున్నాను నేను. అవునా కదా? మీకు అర్థం కాలేదు. బట్ నాకు అర్థమైందా లేదా అది? నాకు అర్థమైందా లేదా? అంటే వాళ్ళు అన్య భాషలో మాట్లాడారు. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మాట్లాడుతున్నారు. ఎవరికి ఏ మాట కావాలో ఆ మాట మాట్లాడుతున్నారు. అర్థమయ్యే రీతిలో. నేనిప్పుడు హిందీ వచ్చినోడితో కూడా నేను మాట్లాడగలుగుతాను దేవుని సువార్త. ఇంగ్లీష్ వచ్చినోడితో కూడా మాట్లాడగలుగుతాను దేవుని సువార్త. ఇలాగా మనం చెబుతున్నది ఇతరులకు అర్థమవ్వాలి. ఆ భాషలో మాట్లాడరు అన్య భాషల వాళ్ళు. అలా మాట్లాడుతున్నందుకు అక్కడ ఉన్న కొంతమంది పనికిమాలిన బ్యాచి ఏమంటున్నారంటే, వీళ్ళు తాగేశారు, మద్యముతో మత్తులై ఉన్నారు, తాగి మాట్లాడుతున్నారు వీళ్ళు అని ఆ కాలంలో అంటున్నప్పుడు పేతురు గారు లెగిసి, ఒరే దుర్మార్గులారా, ఇది కాదు, ఇదిగో హేవేలు ప్రవక్త ద్వారా చెప్పిన మాట ఇదిగో ఇలా జరిగినది. మీ మధ్యకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. మీ పిల్లలు కలలు కంటారు, మీ పిల్లలు ప్రవచిస్తారు, మీ యవ్వనులు దర్శనములు చూస్తారు అని చెప్పాడు కదా! అది జరుగుతున్నది ఇక్కడ. వాళ్ళు తాగలేదు, ఏమీ చేయలేదు. వాళ్ళు పరిశుద్ధంగానే ఉన్నారని చెప్పేసినని పేతురు గారు విట్‌నెస్ చెబుతున్నాడు. అవునా కాదండి? అర్థమైందా? ఆయన ఏమని చెప్తున్నాడో చూడండి ఒకసారి. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారును మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాండ్ల మీద నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. సేమ్ అక్కడ ఉన్నది ఇక్కడ అంతా కూడా కనబడుతుంది చూడండి. అక్కడ రాయబడిన సంగతులు ఇదంతా కూడా కనపడుతుందా లేదా? ఇది పరిశుద్ధాత్మను గూర్చిన ప్రవచనం. అర్థమైందండి నేను చెప్తున్నది? ఆత్మ అన్నది కామన్‌గా ఉన్నది అందరికీ. ఒక ఆత్మ. ఇదిగో పరిశుద్ధాత్మను గూర్చిన ప్రవచనము చెబుతున్నాడు. ఈ పరిశుద్ధాత్మను గనక మీరు దుఃఖపెట్టినట్లయితే, మన అంశం ఏంటి ఈరోజు? ఆత్మ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకు. పెట్టవని పరిస్థితి ఎలాగుంటదనేది కూడా చెబుతున్నాడు దేవుడు. జాగ్రత్త పడండి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెబుతున్నాడు. అవునా కాదండి? ఎందుకు చెబుతున్నారు వీళ్ళంతా? నరులారా మీరు తిరిగి రండి. మీరు పాపములో పడిపోయి ఉన్నారు. మీరు పరిశుద్ధులుగా రావాలి. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మరలా మీరు పరిశుద్ధులుగా జీవించి ఆయన ఇస్తానన్న ఆ పట్టణాన్ని పొందుకోవాలి. మీరు పాపములో ఉన్నారనే ప్రవచనాల్ని వాళ్ళు ప్రవచిస్తున్నారు. ఆ దర్శనాన్ని ఇదిగో యోహాను గారు పద్మస్తీపంలో ఉండి రాసిన ప్రకటన గ్రంథంలో సారాంశాన్ని ఆ కాలంలో వారు ఉండి ఇదిగో మరో లోకం ఉన్నది అని వారు ప్రవచిస్తున్నారు. వాళ్ళు కలలు కంటున్నారు. ఎప్పుడా 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 ఆ దేవుడిస్తానన్న ఆ బహుమానం ఎప్పుడు పొందుకుందాం, ఎప్పుడు దాంట్లో కాలు పెడదాం. వాస్తవం గారు కోరిక అడుగుతున్నాను, మీకు కోరిక ఉందా లేదండి ఎప్పుడు కాలు పెడదాం అనేది? ఉందా లేదా? ఇళ్ళు కట్టుకుంటున్నారు కదా, ఎప్పుడు స్టైల్స్ చేసేసామా, ఎప్పుడు దాంట్లోని అటాచ్డ్ బాత్రూమ్లు కట్టేసామా, దాంట్లో కాలింగ్ బెల్, మేడం గారు కాలింగ్ బెల్ కావాలంట, పడుకుడి పోయారు అని మీకు ఆశ ఉందా లేదా? ఇదిగో వారికి అర్థమయ్యినది. ఈ ఆత్మ దేవుని వలన కలిగినది. ఈ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. దానికి పరిశుద్ధాత్ముడు మనకి కావలిగా ఉన్నాడనే సంగతి ఆ కాలంలో ఉన్న వారికి అర్థమయ్యి ఏమని చెప్తున్నారంటే ప్రవచిస్తున్నారు, దర్శనాలు చూస్తున్నారు ఆ పరలోక సంబంధమైన దాని గురించి. చూసి ఇదిగో మీరు పాపాలు చేయొద్దు. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఈ ప్రవచనం ఇప్పుడు చెప్పండి, నెరవేర్పు జరిగిందా లేదా? జరిగిందా లేదా? ఇది ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది. ప్లాన్ ప్రకారంగా పరిశుద్ధాత్ముడు మన మధ్యనే ఇప్పుడు కూడా ఉన్నాడు. అర్థమైందండి? అది అలాగు జరగాలి, అలా తెలియాలి అనే దాని గురించి ఆ రోజున అంత హైలైట్ చేశాడు ఆ దినాన్ని దేవుడు. అవునా కదండి? నా చిన్నప్పుడు అనుకుంటండి మామూలుగా నాకు ఎప్పుడు కూడా
ఒక ప్రధానమంత్రి వస్తున్నాడంటే తెలిసే సంగతి ఏంటంటే సోనియా గాంధీ గారు కోయిలగూడ వచ్చినప్పుడు అప్పుడు నేను 4వ తరగతి చదువుతున్నాను. ఆర్భాటంతో రంగరంగ వైభవంతో చేసిన సందర్భం ఇంకెవడొచ్చినా సరే నాకు అంత పెద్ద ఐడెంటిఫికేషన్ ఉండదు మామూలుగాను. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు మన భీమవరం వచ్చాడు. అంటే ఆర్భాటంగా చేయాలి. ఎందు గురించి? పరిశుద్ధాత్ముడు రాబోతున్నాడు, ఆర్భాటం జరగాలి, ఆ దినము అందరికీ గుర్తుండిపోవాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అలా పరిశుద్ధాత్ముడు మన మధ్యకు వచ్చేశాడు. నేను ఇల్లు కట్టేశాను, నేను ఇంటిలోనికి వెళ్ళిపోయాను అని తెలియడం కోసం ఆ రోజున హౌస్ ఓపెనింగ్ చాలా గ్రాండ్గా చేస్తారు. అవునా కదా చాలామంది. అంటే తెలియాలి 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 అన్న దానికోసం నేను ఆ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? అందంగా బ్రతకాలి. అవునా? అందంగా అంటే దేవునిని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ బ్రతకాలి. ఇది రీజనబుల్. ఎలా పరిశుద్ధాత్ముడు వచ్చాడు ప్రారంభపు దశలోని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నుండి బయలుదేరి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మన మధ్యకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడే. మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తానన్నాడే యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడే. ఆ పరిశుద్ధాత్ముడు ఇదిగో అపోస్తుల కార్యములలో జరిగిపోయింది. ప్రవచించెదురు అన్నదే జరిగిపోయింది. ఆ మాటను పట్టుకునే ఈ రోజున సువార్థికులు ఇప్పుడు ఇక్కడ వింటున్నారు అనుకోండి. అల్టిమేట్గా కన్నాపురం నుంచి వచ్చారు మామూలుగా. ఈ మాట మీరు పట్టుకెళ్ళే అవకాశం ఉందా లేదా? ఉందా లేదా? మీరు ఒకవేళ మరలా మీ పుట్టింటికి వెళ్ళారు అనుకోండి గోపాలపురం, ఇక్కడి నుంచి ఇదిగో పరిశుద్ధాత్ముడు మన మధ్యన ఉన్నాడు, ప్రతీదీ చేస్తున్నది చూస్తున్నాడు అనే మాట మీరు నమ్ముతారా నమ్మరా? నమ్ముతారు. ఆ తర్వాత మీరు ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు ఈ మాటను బట్టి ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు కదా. అక్కడ జరిగింది కదా. ఈ మాటను బట్టికెళ్ళి మీరు చెప్పినప్పుడు అది వినుట వలన మనకి విశ్వాసం కలుగుతున్నది కదా. ఆ కార్యక్రమం అక్కడ అలా జరిగింది. ఒకనాడు సోనియా గాంధీ గారు వచ్చినట్టు, ఒకనాడు నరేంద్ర మోడీ గారు వచ్చి అక్కడ అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్టాచ్యూని నిలబెట్టినట్టుగా మీకు తెలియదు. బట్ నాకు తెలిసే తెలీదా? ఎందుకు తెలుసు? చాలా గ్రాండ్గా చేస్తాడు అది. ఇలా పరిశుద్ధాత్ముడు మన మధ్యన ఉన్నాడు అన్నదే ఒకనాడు ప్రవచనం నెరవేర్పు జరిగింది. పరిశుద్ధాత్ముడు మనల్ని చూస్తున్నాడు. సర్వెంట్ ఆఫ్ గాడ్ మనకి సర్వీస్ చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు అనే దాని గురించి పరిశుద్ధాత్ముడు. అవునా కదండి? ఈ పరిశుద్ధాత్ముడు ఏమేమి చెబుతూ ఉంటాడు, ఈ పరిశుద్ధాత్ముడు ఏమి మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఆత్మ మన మధ్యకు వచ్చి ఇదిగో అలాగు చేయొద్దు, ఎలాగు చేయొద్దు, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే రైటు అని ప్రతీది మనకే మధ్యలో ఉండి చెబుతూనే ఉంటాడు. ఎవడు చూస్తున్నాడులే అని అనుకుని కాదా, నువ్వు దుఃఖపెట్టి కాదా నువ్వు పాపం చేస్తున్నది. మీరంటా ఉంటారు కదా, మనుషుల కళ్ళు అయితే కప్పొచ్చు కానీ దేవుని కన్ను మీరు కప్పలేరు. మనుషుల కన్ను అయితే కప్పేస్తారు మీరు మామూలుగా, కానీ దేవుని కన్ను మాత్రం మీరు కప్పలేరు, కప్పజాలడు ఏ మనిషి కూడా. అది ఏ క్రియ జరిగిస్తున్నాడో, ఏ పని జరిగిస్తున్నాడో ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు అని అనడానికి నిదర్శనం పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద మన మధ్యన ఇప్పటికీ కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వచ్చేంత వరకు కూడా ఈ పరిశుద్ధాత్ముడు మనం ఏమేమి బొమ్మలాట ఆడుతున్నామో, ఏమేమి కోరాబువ్వులాట ఆడుతున్నామో, ఏవేవి తప్పుడు బోధలు బోధిస్తున్నామో ప్రతీది కూడా చూస్తున్నాడు, లిఖితము చేస్తున్నాడు, ఉత్తరాలు రాస్తున్నాడు. అర్థమైందా? అర్థం కాలేదండి? దీని గురించి మాట్లాడుతూనే చూద్దాం ఒకసారి. ఇదిగోండి యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా ఆత్మస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అర్థమైందండి? ఆత్మ ఇదిగో ఏ ఆత్మ అయిన దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఈ ఆత్మకు కావలిగా ఉన్నాడు. ఈ ఆత్మ రేపొద్దున్న నరకంలోనికి వెళ్ళిపోద్ది, ఈ ఆత్మ రేపొద్దున్న పరలోకంలోనికి రావాలి అనేది ప్రతీదీ కూడా
పరిశుద్ధాత్ముడు మనకి సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. అర్థమైందండి? అర్థం కాలేదా? ఈ ఆత్మ మన మధ్యలో ఉన్నాడు. ఇదిగో ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను త్రాగకూడదు. ఈ దాహము దేవుని సొత్తు. ఈ దాహాన్ని మద్యముతో నింపకూడదు. ఈ దాహముతో దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు చేయకూడదు అని నిత్యము చెబుతూనే ఉంటాడు. మీ క్లాస్లో జరుగుతుంటాయా అప్పుడప్పుడు ఋషి? ఏ పెన్సిల్ దొంగతనం చేయకూడదు, చేస్తే దేవుడు ఊరుకోడు, లేదా రెండోది మాస్టర్ ఊరుకోడు అని చెబుతారా లేదా? దొంగతనం చేస్తే తప్పనే సంగతి ఎవరు చెప్పారు అంటే పరిశుద్ధాత్ముడే వాళ్ళకి చెబుతున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. అవునా కదా? ఇదిగో ఈ పని చేస్తే తప్పు అని నువ్వు అన్నావంటే దానికి నిదర్శనం పరిశుద్ధాత్ముడు ఆ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాడు. ఆత్మస్వరూపిగా వచ్చి తనంతట తానే చేస్తున్నాడు. నువ్వు దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అన్న ప్రతి మాట నీ మదిలోనికి, నీ హృదయంలోనికి వచ్చినప్పుడల్లా ఆ పరిశుద్ధాత్ముడే నిన్ను ప్రేరేపిస్తున్నాడు. తప్పు చెయ్యకూడదు. తప్పు చేసావా తప్పించుకోలేవు. తప్పించుకుంటాడా? తప్పించుకుంటాడా? తప్పించుకోలేడు, తప్పించుకోజాలడు. పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణము ఇక్కడతో ఎండ్ అయిపోలే, అది రెండవ మరణము. రెండవ మరణము. ఆ మరణమును చూడకుండానే ఆ నోహు తన బ్రతుకు దినములన్నీ కూడా పరిశుద్ధంగా బ్రతికి కొనుపోపడి పాతాళములో నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. రెఫరెన్స్లు ఎక్కువైపోతాయి మామూలుగా, కంటెంట్ అది వేరే కదా. ప్రకటన గ్రంథం చదివితే అర్థమవుతుంది మీకు. పాతాళములో పరదేశులో నెమ్మది పొందే స్థలములో ఉన్నాడు. ఏ ఒక్కడు కూడా ఇంత మట్టికి పరలోకంలోనికి వెళ్ళలేదు. వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రభు కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన మరలా రెండో రాకడలో వచ్చినప్పుడు ఆదిలో ఆదామును మొదలుకొని నేటి వరకు ఇప్పటికి ఇంకా బస్సు యాక్సిడెంట్లోను వాటిల్లోను వీటిల్లో చచ్చిపోతున్న వాళ్ళందరూ కూడా పాతాళంలో నెమ్మది పొందే స్థలములోను పరదేశులోను ఉన్నారు. అరి ఓకే? ఆ మరణమును చూడకుండా వెళ్ళాడు తప్ప శరీరంతో డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళలేదు. అసలు పరలోకమే వెళ్ళలేదు ఆయన. ఇంతకే నోహు వల్ల నేను సాగేదా అంటున్నావు కదా, ఎక్కడ సాగుతావు? పరదేశంలోకి సాగుతావా, పాతాళంలోకి సాగుతావా? యువర్ చాయిస్. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, చూస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త. సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు కదా. ఈ పరిశుద్ధాత్ముడి కనుక మీరు అంగీకరించలేకపోతే, దేవుడు నాకు కావలిగా ఉంచాడు, దేవుడు నాకు ఆదరణకర్తగా ఉంచాడు, నేను పాపము చెయ్యకూడదు, నేను పరిశుద్ధుడిగా ఉండాలి అని నువ్వు అంగీకరించలేకపోతే, సమ్మతించలేకపోతే కనుక నీ స్థితి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించుకో. మత్తయి సువార్త 12:32. మత్తయి సువార్త 12:32. ఏమండి? మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ ఉంది అంటున్నాడా? మరి లాలిపప్పులు తల్లి లాలించును, నాకు లాలిపప్పులు కొన్ని జోబులో పెట్టును అని పాటలు పాడతారు కదా, అంటున్నారా లేదా? ఏది పాపులే ఈ పాట పాడేది. అర్థమైందా అర్థం కాలేదా? మీరు చూడండి సమాజంలోకి వెళ్ళి, ముదిని వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడును, సంక పెట్టుకుని కాపాడును యేసయ్యా. ఎందుకు కాపాడేది? ఎందుకు కాపాడతారంటే తీసుకెళ్ళి రేపు వద్దన్నా నరకంలో పడేస్తానికి. అర్థమైందా అర్థం కాలేదా? తీసుకెళ్ళి ఏం చేస్తాడో, మీరైతే ఏం చేస్తాడు మామూలుగాను, కొడ బియ్యం తెచ్చుకున్నారు, దాంట్లో రాళ్ళు ఉన్నాయి అని అనుకోండి మామూలుగా,
తెచ్చుకునేటప్పుడే మామూలుగా రాళ్ళు తీసి పక్కన పెడతారు. జాగ్రత్తగా తెచ్చుకొని తర్వాత జల్లెడేసుకున్న తర్వాత రాళ్ళు తీసి అవతల పారేస్తారా? ఆ! అంతేనా? ముందే కాదంటారు. ఎందు గురించంటే అక్కడ కాదంటే వర్కౌట్ అవ్వదు కాబట్టి, బియ్యం ఇవ్వరు కాబట్టి, మెల్లిగా తెచ్చుకొని, తర్వాత ఇంటికాడ యేసుకొని, చక్కగా జాలించుకొని, జల్లెడేసుకొని తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఈటిలిని తీసుకెళ్ళి అక్కడ పడేత్తారు. అంటే మనుష్య కుమారుడికి విరోధంగా పాపం చేస్తే ఒకవేళ క్షమాపణ ఉన్నదేమో! మనుషులకి మధ్య ఒకవేళ పాపం చేస్తే క్షమాపణ ఉందేమో! మనిషికి మధ్య ఒకవేళ చేస్తే దేవుడు న్యాయకర్త కాబట్టి దానికి తీర్పు దిద్ది తగిన ఫలం ఇచ్చి నీకు క్షమాపణ ఇస్తాడేమో! అర్థమైందా? అర్థం కాలేదా? కానీ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టావా? క్రీస్తులా నువ్వు బ్రతకకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావా? అయితే ఈ యుగముందు ఎక్కడా క్షమాపణ లేదు. రాబోవు యుగం అంటే యేసుక్రీస్తు వారు రాబోయే యుగం ఉంది కదా! ఆ యుగములో కూడా నీకు క్షమాపణ లేదు. ఉండదు కూడా. నా దేవుడు మాట తప్పనివాడు అనేయండి, పర్లేదు, నో ప్రాబ్లమ్. మడం తిప్పనివాడు. అలాగే గనుక దేవుడు అందరికీ తీసుకొచ్చి పరలోకం ఇచ్చాడనుకో, ఇక భూమి మీద ఆళ్ళకి ఈళ్ళకి ఏ మాత్రమో ఉండదు. మీరు చూస్తా ఉంటారు మామూలుగా లోకంలో రాజకీయాలు జరుగుతుంటాయి కదా! కార్యకర్తలు ఉంటారు కదా! మేము జెండాలు మోసాము, మేము వాటర్ బ్యాగులు పంచిపెట్టాము, ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికొచ్చాము. నాకు ఇచ్చే, ఆడికి ఇచ్చా. ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? కార్యకర్త జెండాలు మోసినోడు ఊరుకుంటాడా? ఊరుకోడు. మేమిన్ని చేస్తే మాకిత్తం మానేసి నువ్వు ఆడికిత్తావా అని చెప్పేసి పార్టీని తగలబెట్టేస్తాకే పన్నాగాల పన్నుతూ ఉంటాడు కార్యకర్త. అవునా కాదా? అవునా కదా? మరలా నెక్స్ట్ ఎలక్షన్‌లో అతగాడు గెలవలేడు. అంటే కార్యకర్తల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఎవరెవరు కష్టపడుతున్నారో, అవునా కదా? ఎవరెవరు పని బాగా చేస్తున్నారో, ఎవరెవరు నమ్ముకుని ఆ నమ్మకానికి తగ్గట్టుగా బ్రతుకుతున్నారో వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఈ లోకంలో నాయకులకు ఉన్నదే కంపల్సరిగా. అది న్యాయం అది. పనివాడు జీతానికి పాత్రుడు, అది న్యాయం అది. అవునా కదా? అది ఏ పనైనా సరే. కానీ ఇదిగో పరిశుద్ధాత్ముని గనక నీవు హేవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ఆ ప్రవచనము, అపోస్తుల కార్యంలో అపోస్తుల ద్వారా జరగబడిపోయిన ఆ కార్యక్రమము, ఇదిగో ఈ మధ్యన మన మధ్యన నివసిస్తున్న ఆ పరిశుద్ధాత్ముని గనక నువ్వు దుఃఖపెట్టావా, ఏ యుగముందైనను రాబో యుగముందైనను నీకు క్షమాపణ లేదు. ఉండదు. ఉండజాలదు కూడా. భూమి మీద ఉండంగానే చేయుటకు నీ చేతికి వచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయి. ఏంటదంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. నా చూపులు పరిశుద్ధంగా ఉండాలి. నా మాటలు పరిశుద్ధంగా ఉండాలి. నేను వినే వినికిడి పరిశుద్ధమైన మాటలు వినేటట్టుగా ఉండాలి. నేను నడిచే నడకలు పరిశుద్ధమైన ప్రదేశాలకు వెళ్ళేటట్టుగా ఉండాలి. పాపులతో నేను సాంగత్యము చేయను, దుష్టులతో నేను సాంగత్యం చేయను అన్నట్టుగా నీ నడవడికను నువ్వు మార్చుకోగలగాలి. శక్తి లోపం లేకుండా చేయాలి. నేను 99 చేశానండి, ఒకటి లేదంటే అవతలకు పొమ్మంటాడు తప్ప రా అది తిప్పాలని చెప్పి. మొన్న ఈ మధ్యనే మాకు 99 మార్కులు వచ్చినాయండి, మమ్మల్ని ఫెయిల్ చేసేస్తారండి, ఇలాగైతే ఎలాగండి, ఇది బాగా హల్చల్ చేస్తుందన్నమాట. 99 మార్కులు వచ్చి మమ్మల్ని కూడా ఫెయిల్ చేసేస్తే ఎలాగండి, మేము ఎలా బతుకుతామండి, ఎలా చదువుతామండి మేము అంటున్నారు. మరి రూల్స్ ఎగ్నిస్ట్‌కి ఎవరు ఏం చేయలేరు కదా! భారత రాజ్యాంగం చట్టం అది. 100 వచ్చినాయనుకో పాస్ మార్కు. అవునా కాదా? అంటే 99 వస్తే లేదు, పాస్ మార్క్ ఇల్లే. నహీ హై. జరగదది. పాస్ మార్కే. ఫెయిల్డ్ మార్కే. ఎక్కడి నుంచి తెచ్చేస్తాడు మాస్టరు? మాస్టర్ జేబులో పెన్నా రాత్తానికి. రూల్స్ అది. రూల్స్‌కి ఎగ్నిస్ట్‌గా చేయకూడదది. అవునా కదండీ! అందుకే చదవమని చెప్పేది. మీ పిల్లల్ని బాగా చదివించండి. బాగా చదివించండి. రేపొద్దున ఫెయిల్ అయిన తర్వాత ఏడ్చడమే తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఇక్కడ ఫెయిల్ అయ్యారనుకో గేదెల కాడో, మేకల కాడో పెట్టుకోవచ్చు. అక్కడ ఫెయిల్ అయ్యారనుకో నరకములో అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఏడుస్తూనే ఉంటారక్కడ. ప్రభువా అదే ఆ రోజు. ఎప్పుడన్నా ఈ మాట చెవున పెట్టుకున్నారా ఈ పాట? యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు,
పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు. తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు, చెట్టుకొకరు పుట్టకొకరు ఏడుతూనే ఉంటారు ఆ రోజున. ఆ రోజున పరిశుద్ధులైన వాళ్ళందరూ కూడా నవ్వుతూనే ఉంటారు. ఇది లేకపోతే దేవుడే లేడంతే. దానికోసమే ఇన్ని శ్రమలు, దానికోసమే ఇన్ని బాధలు ఈ భూమి మీద. తాగలేక, తిరగలేక, డబ్బులు లేక, ఎంజాయ్ చేయలేక, శక్తి లేక వ్యభిచారం చేయడానికి తగ్గించుకుని ఎందుకు బ్రతుకుతున్నామంటే దేవుడు ఉన్నాడు, న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టిన వానికి ఏ యుగమైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం చివరిగా మూసుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాను. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నియమించిన నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మరలా చదవండి ఒకసారి. అజ్ఞానం కాలం 30వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఎప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాం. రిక్వెస్ట్ చేయడం కాదు. అమ్మా ప్రభువు నమ్ముకోండి, ప్రభువు నమ్ముకోండి, ప్రభువు నమ్ముకోండి. అర్థమవుతుంది? అర్థం కావట్లా. ఇది ఆజ్ఞ, మనుషులందరికీ కూడా ఇది ఆజ్ఞ, సకల మానవాళికి ఇది ఆజ్ఞ. మారు మనసు పొందాలి, నీ క్రియలు సరిగా ఉండాలి. ఆజ్ఞ ఎలా జారీ చేస్తామండి? నమ్ముకుంటుందంతా, ఈ భావాలను నమ్ముకుంటుందంతా. రిక్వెస్ట్ చేయడం. నువ్వు నమ్ముకుంటే నీకు రక్షణ, నమ్ముకోపోతే నీకు శిక్ష. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతే. చూడండి ఒకసారి 17వ అధ్యాయం 30వ వచనం. ఆ జ్ఞాన కాలము దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా ఎందుకంటే చెబుతున్నాడు. ఎందుకనగా చూడండి, తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చుబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. కింద చూడండి ఒకసారి. మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారమును కలగజేసి ఉన్నాడు. మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళెక్కడని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ మరణానికి గెలిచి మహనీయుడిగా తిరిగి లేచాడు. అందుకే మృతులలో నుండి మనకి మరల పునర్జన్మ ఉన్నదే. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏ యుగమందైనను రాబో యుగమందైన మీకు క్షమాపణ లేదు. దేవుణ్ణి దుఃఖ పెడితే, పరిశుద్ధాత్మ మీరు దుఃఖ పెడితే, పరిశుద్ధాత్ముడు కోరుకునేది నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. సొల్లాయి కౌర్లను సొల్లు కౌర్లు చెప్పకూడదు. దున్నేటప్పుడు దూడల్లోకి, మేచేటప్పుడు ఎడ్లలోకి వెళ్ళకూడదు. అవునా కాదండి? మా అమ్మ చెబుతుండేది ఈ మాట. సొల్లాయి కౌర్లు చెప్పకరాదు. అది ఏ మాంబో చెప్పాలా? తులసమ్మ సొల్లాయి కౌర్లు అంట. అవునా కాదా? గుర్తుందా? సో అలాగా మీరు పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టారా, చచ్చినట్టే లెక్క. పెట్టావా అయిపోయినట్టే. పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టావా అయిపోయినట్టే. ఇలా చెప్పాలా? మీ పాపాలు అది రాజులైన యాజక సమూహం వల్ల
ఎందు గురించి? ఈయన పాపాలు ఎత్తిపడుతాడు కదా ఆయన పక్కన ఉన్నవాడు. చెబుతురు గాని వీళ్ళు చేయరు కదా! ఇతరులకు బోధించి నువ్వు నీకు బోధించుకోవడం అంటే ఆ పాపాన్ని విడిచిపెట్టి ఈడు బ్రతకడు కదా! ఎందుకు ఇలా దేవుని కోసం మేము బ్రతుకుతున్నామంటే, చచ్చిపోయాక మరో లోకం ఉన్నది. చావు తర్వాత మరో లోకం ఉన్నదని చెప్పిన వాడే నిజమైన బోధకుడు. ఈ యుగ సంబంధమైన దేవత వారికి మరో నేతనికి గుడ్డితనం కలగజేసి ఈ జీవితకాలం మట్టుకే సుఖాలు అనుభవిస్తున్నావా? నువ్వు చచ్చాక అక్కడ ఉంటావు. నువ్వు రాజువైనా సరే, రెడ్డివైనా సరే, నువ్వు ఎంత పెద్ద పాస్టర్ అయినా సరే, రేపొద్దున నువ్వు ఎక్కడుంటో తెలుసా? నీ స్థితి ఏంటో తెలుసా? పాతాళ లోకాలు ఏడుస్తూ ఉంటావు నువ్వు. నీకు ఈరోజు సన్మానాలు చేయొచ్చు, నీకు సాల్వాలు కప్పొచ్చు. దొంగ బోధకుడు అయితే కనుక నువ్వు తప్పనిసరిగా ఆ నరకంలో ఏడుస్తూ ఉంటావు. నేను ఇన్ని చేశాను కదా, ఇన్ని చేశాను కదా అంటే నీకు క్షమాపణ లేదు. నువ్వు దుర్బోధ బోధించావు, నా గురించి బోధించలేదు నువ్వు. ఈ లోకములోనే చాలా మంది అంటున్నారు కదండి, చదువుకునేటప్పుడు పిల్లలు చదువుకుంటే 4 ముక్కలు వస్తాయండి. అరే 4 ముక్కల కోసం కాదు నువ్వు చదవాల్సింది. నువ్వు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టరో, లాయరో లేకుంటే ఏదో అవ్వాలని చదివించాలా నీ కొడుకుని, నీ కూతురిని. 4 అక్షర ముక్కలు వస్తాయనా? 4 అక్షర ముక్కలు ఏం చేసుకుంటావు? అలాగా ఈ జీవిత కాలం మట్టికి యేసుబాబుని నమ్ముకుంటే శ్రమలు పోతే, యేసుబాబుని నమ్ముకుంటే ఇల్లు కట్టుకుంటారు అని చెప్పి అక్కడతోటే నువ్వు పులి స్టాప్ పెట్టావా? నీ చదువు వ్యర్థము, నీ బోధ వ్యర్థమే. కార్యారంభం కంటే అంతం మేలు. ఇదిగో ఎప్పుడంటే ఈ అంతమో యేసుక్రీస్తు వారు మరలా రెండో రాకడలో వచ్చిన తర్వాత అందరికీ మంచివైనను చెడ్డవైన సరే అవి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షపరిచినప్పుడు నీ పాస్ మార్క్ ఏంటి? నీ స్థితి ఏంటి? నీ లైఫ్ని ఎలా నువ్వు డిజైన్ చేసుకుంటున్నావు? పాపం గుండా వెళుతూ నేను పరిశుద్ధుడు అనుకుంటున్నావా? లేకుంటే పాపాలను ఒప్పుకొని పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా? నీ స్థితిని నీకు పరిశుద్ధాత్ముడు నీకు ప్రతి నిత్యము నీకు బోధిస్తున్నాడు. ఆ సత్యాన్ని నువ్వు గుర్తించు. ఆ సత్యాన్ని నీకు నీ హృదయంలోనికి పెట్టుకో. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక చివరిగా చూసుకుని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయము 7వ పౌలు గారు 7వ అధ్యాయము 2వ పత్రిక చూడండి, క్షమించండి, 2వ పత్రిక 7వ అధ్యాయము 8 చూడండి, ఒకసారి స్పీడ్గా చూడండి, సమయం అవుతుంది కదా. నేను రాసిన పత్రికలు మిమ్మల్ని దుఃఖపెట్టినందున నేను విచారపడను. ఇదిగో మీరు పాపం చేస్తున్నప్పుడు భలే చేస్తున్నారు, దేవుడే క్షమిస్తాడని చెప్పేసి నేను అనను. నేను పాపం చేస్తున్నావు చెయ్యి అని నేను అనను. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున ఏమండి నేను విచారపడను. నేను పౌలు గారు కూడా అదే మాట చెప్తున్నాను, నేను విచారపడను. నేను నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలమున మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితేరని నేను సంతోషించుటలేదు కానీ, అంటే నేను ఇలా చెప్తూ మూలాన అలా బ్రతకడని చెప్పేసి నేను సంతోషించట్లేదు కానీ, మీరు దుఃఖపడి మారు మనసు పొందుట వలన ఇప్పుడు సంతోషించున్నాను. నువ్వు వ్యభిచారివా, నువ్వు దొంగవా, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా, ఎదుటి వారిని నరహత్య చేయాలని ఆశపడుతున్నావు, ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావు? ఆ పాపాలన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గరికి రా. ఇలా చెప్తుంటే ఊరుకుంటాడంటే తాగుబోతు దగ్గరికి వెళ్ళి అరే నువ్వు తాగొద్దురా నాన్న అంటాడు, ఊరుకుంటాడా? నీకేం పని పోవా. వ్యభిచారి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు వ్యభిచారం చేయకూడదు, అమ్మా నువ్వు వ్యభిచారం చేయకూడదు అంటే ఊరుకుంటాడా? పొమ్మంటారు. అప్పుడు మనకి ఎలాగుంటుంది? బాధ కలుగుద్ది. అలాగే నేను చెప్పినందుకు, అలా నేను విన్నందుకు నేను ఎక్కువ పెద్ద బాధేం పడతలేదు. ఆ దుఃఖం పెద్ద నేను దుఃఖానికి అలా చేయట్లేదు. కానీ మీరు దుఃఖపడితేరని నేను సంతోషించడం లేదు కానీ, మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎలయనగా చూడండి, ఇప్పుడు ఏ విషయంలోనూ మా వలన మీరు నష్టము పొందుకుండుటకై, ఇదిగో మేము చెప్తా కదా, ఏ విషయంలో కూడా అంటే నీకు లెక్కల్లోనైనా సరే, తెలుగులోనే సరే, ఇంగ్లీష్లోనే సరే, హిందీలోనే సరే, దేంట్లోనైనా సరే నీకు 100 మార్కులు రావాలి. అర్థమవుతుందా? పాటలు పాడుట యందు, మాటలు ఆడుట యందు, ప్రార్థన చేయుట యందు, క్రియలు చేయుట యందు,
సువార్త ప్రకటించడం యందు ఏ విషయంలోనైనా సరే మీరు ఏం చేయాలంటే, మా వలన మీరు నష్టపోకూడదు. రేపొద్దున మాకు చెప్పలేదు అంటే కుదరదు. అర్థమైందా? నష్టము కలుగుకుండునట్లు పొందకుంటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరని, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు. అర్థమైందండి? అశోక్ కోసమా ఇన్ని ప్రయాసలు పడేది? వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఉంటది తప్ప, అశోక్ కోసం కాదు మారమని చెప్పేది. అశోక్ గేదెల మేపుతో కాదు మారమని చెప్పేది. అశోక్ పొలాలకు తడార్థం గురించి కాదు నేను మారమని చెప్పేది. అశోకుకి సర్వీస్ చేయడం కోసం కాదు నేను మారమని చెప్పేది. నీ బ్రతుకు మార్చుకో. అవునా కదండి? అర్థమైందా? అర్థం కాలేదా? గేదెలు మేపుతానికి కొంతమంది, పోలోత్తానికి కొంతమంది, ఆ? ఇంకా దేని గడ్డి కోస్తానికి కొంతమంది, సర్వీస్ చేయడానికి కాళ్ళు నొక్కుతానికి కొంతమంది, అందరిని ఇలా కొంతమందిని చేసుకుంటున్న దేని గురించి అంటే ఈ లోక సంబంధం గురించే. అశోక్ దగ్గరికి వస్తేనేమో దైవ సంబంధం గురించి చెప్తాడు. పాపం చేయొద్దు అంటాడు. అర్థమైంది? అర్థం కాలేదా? దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలుగు చేయను. మీరు దుఃఖపడితే దేనికి దుఃఖపడాలి తెలుసా? ఇదిగో పరలోకంలో నా పేరు ఉండదేమో అని. అందుకు దుఃఖపడాలి మీరు. ఆ దుఃఖాన్ని కలిగి మేము బ్రతుకుతున్నాం. ఆ దుఃఖాన్ని కలిగి మేము బ్రతుకుతున్నాం. కాబట్టి ఆత్మలైన సకల జనులారా, ఆత్మలైన సకల మనుషులారా, ఆత్మలైన సకల పాపాత్ములారా, ఆత్మలైన సకల దుష్టాత్ములారా, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నారు. పరిశుద్ధంగా బ్రతకమని చెప్పే పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నారు మీరు. మీరు దుఃఖపెట్టేది దేవుని ఆత్మను మీరు. కాబట్టి రక్షించబడాలంటే ఈరోజు నీ పాపాన్ని నువ్వు మానుకో. పరిశుద్ధాత్మునికి ఎల్లప్పుడూ కూడా సహాయం చేసి నువ్వు పరిశుద్ధంగా బ్రతికేలాగా నిన్ను చేస్తాడు. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తములు కురచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులేం మందం కాలేదు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని నిర్ణయం తీసుకుంటే లోకం మారద్దే, సమాజం మారద్దే, ఊరు మారతాది, వాడ మారతాది, వ్యవస్థ మారతాది. ప్రతి ఒక్కడు కూడా నేను దేవుని కుమారునని గుర్తించి పరిశుద్ధాత్మను మీలోనికి రానివ్వడానికి మీరు చోటియండి. అట్టి రీతిగా మీరు అందరూ కూడా బ్రతకాలని తెలియచేస్తూ, చెప్పబడిన వాక్యంలో ఒకవేళ సందేహాలు ఉన్నా, ఏదైనా మీకు అర్థం కాలేదు అన్నా, నేను సావకుండా ఉంటే కనుక తప్పనిసరిగా 365 రోజులు పనులు మానుకునే సరే బైబిల్ మీకు నేర్పించడానికి నేను అన్ని వేళలా కూడా సిద్ధం. నేను చెప్పింది మీరు తప్పని చెప్పగలిగినప్పుడు. మరి ఓకే? లేదు మీరు అనండి, నేను చెప్పే తప్పేమైనా ఉందని చెప్పేసి నేను వస్తా, మూడో గోల మీద వచ్చేస్తా. మనం భారత రాజ్యాంగంలో ఉన్నాం కాబట్టి ఆడు అడగందే మనం వెళ్ళకూడదు. అర్థమైంది? అర్థం కాలేదా? అడిష్టం భాష స్వేచ్ఛ ఉంది. ఏదైనా దేవుడు కూడా ఏమంటున్నా బోధించనే, చూద్దాం తర్వాత. అవునా కదా? రైట్, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకోండి ప్రార్థన. కానుకలు సమర్పించండి. కానుకలు పాటడు పాడండి.